హాయ్ గైస్, కోర్ట్ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చేసింది గైస్. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మంచిగా ఎంగేజ్ చేశారు మూవీని. నాకు తెలిసి కోర్ట్ థ్రిల్లర్ మూవీస్ అనేవి మన దగ్గర జోనర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు చాలా న్యాచురల్ గా మంచి రియలిస్టిక్ గా అయితే మూవీ తీశారనమాట. సో నాన్నగారు చెప్పుండే అనమాట, మనకి ఈ మూవీ గానీ నచ్చకపోతే హిట్ 3 మూవీ అనేది చూడకుండా ఉండండి అని చెప్పారు. సో మనం హిట్ 3 మూవీ చూడొచ్చు అని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అంత లెవెల్ గ్యారంటీ. ఎందుకంటే మూవీ మేకింగ్ అనేది చాలా న్యాచురల్ గా అనిపించింది, అంత మంచిగా అనిపించింది అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే బాగా నచ్చేసింది గైస్. లాగ్ లేకుండా సింపుల్ గా న్యాచురల్ గా ఒక మంచి రియలిస్టిక్ వేలో అయితే చూపించారనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో వచ్చేసి సో శివాజీ వాళ్ళ అమ్మాయిని అయితే ప్రేమిస్తారనమాట. సో ఆ చిన్న ఏజ్ లో వాళ్ళు ప్రేమించుకోవటం వల్ల శివాజీ గారు తన అన్న కూతురిని ప్రేమించినందుకు తన్ని ఎలా కేసు పెడతారు, అలాగే ఆ పాక్సో యాక్ట్ ని ఎలా మిస్యూజ్ చేస్తారు అనేది, దాంతో పాటు దర్శి గారు ఎలా బయటికి తీసుకొస్తారు అనేది ఓవరాల్ గా మూవీ ప్లాట్ అన్నమాట. సో తప్పు చేస్తే ముందు దానికి తగ్గట్టు పడే శిక్ష కంటే తప్పు ఎందుకు జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ మీద ఆ చెప్పే పాయింట్స్ గానీ ఏదైనా వేరే లెవెల్ అనిపించింది అనమాట. ఓవరాల్ గా అసలు ఆ కోర్ట్ థ్రిల్లింగ్ మూవీస్ వేరే లెవెల్ అనిపించింది. ఆ ఆర్గ్యుమెంట్ గానీ ఏదైనా అసలు మూవీస్ కి ఒక రకంగా అవే హైప్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ అనేది ఎలా ఉంటదంటే నార్మల్ లవ్ ట్రాక్ టైప్ లో అయితే నడుస్తూ ఉంటది అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే దర్శి గారి ఎంట్రోల్ తో పాటు దాంతో పాటు ఆయన దిగిల్ చేసే కేస్ డీలింగ్ గానీ ఒక ఎవిడెన్స్ ని ప్రాసిక్యూషన్ గానీ మొత్తాన్ని ఆయన చేసే వే ఆఫ్ తో ఆర్గనైజింగ్ గానీ అసలు వేరే లెవెల్ అనిపించింది అనమాట. అసలు వేరే లెవెల్ టెల్లింగ్ గానీ అసలు మొత్తానికి అయితే ఒక మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చేసింది గైస్. లాగ్ లేదు, బీజమ్స్ కూడా మంచిగా మనకి ఆ మూవీలో అసలు లీనమైపోయేటట్టు అయితే అనిపించింది. మెయిన్ ఏంటంటే శివాజీ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి అసలు స్క్రిప్ట్ కి అలా సరిపోయింది. ఆయన కాకుండా వేరే వాళ్ళని అయితే మనం అసలు చూసుకోలేము. అసలు కొద్దిసేపు ఆయన వచ్చినప్పుడు కొద్ది భయంగా, తర్వాతకి తిట్టుకుంటాం కూడా, అలా అనిపించింది అనమాట. ఆయన చేసిన యాక్టింగ్ అసలు రియలిస్టిక్ గా సరిపోయారు. ఓవరాల్ గా అయితే నాకైతే బాగా నచ్చేసింది గైస్. ఇక క్లైమాక్స్ కూడా బాగుంది, సూపర్ గా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే మూవీ ఓకే గైస్, మంచిగా అనిపించింది. ఒక ఫీల్ ఉన్న మూవీ టైప్ లో అయితే అనిపించింది అనమాట. ఇక మూవీలో ప్లెస్ల విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆ కోర్ట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, ఆ కోర్ట్ ఆర్గనైజింగ్ దగ్గర అది బాగా అనిపించింది. దాంతో పాటు స్క్రిప్ట్ మంచిగా అనిపించింది, మేకింగ్ ఓవరాల్ గా అనిపించింది. ఇక యాక్టింగ్ వైజ్ అయితే అందరూ చాలా న్యాచురల్ గా చేశారనమాట, ఇరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక దర్శి గారిది అయితే అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే అసలు ఒక హైప్స్ లో ఉందన్నమాట ఆ సాంగ్స్ గానీ బీజిఎమ్స్ గానీ. శివాజీ గారు అయితే ఇరగొట్టేశారని చెప్పొచ్చు. యాక్టింగ్ మైనస్ లో అయితే అంత పెద్దగా ఏం లేవు అబ్బా, జస్ట్ ఏదో కొద్ది క్లమ్జీగా అనిపించిందిలే గానీ అదర్వైజ్ అసలు మూవీ మొత్తం కూడా ఒక లెవెల్ లో అయితే వెళ్ళిపోయింది. ఓవరాల్ గా అయితే మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే నాకైతే బాగా నచ్చేసింది. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 4 అయితే ఇస్తున్నాను గైస్.